వచ్చింది. ఎన్నికల ముందు కూడా మీకు పదే పదే చెప్పాను, రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, మళ్ళీ వికాసం వైపు నడిపిస్తానని మీ అందరికీ హామీ ఇచ్చాను. సుపరిపాలనలో తొలి అడుగు మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని ఈరోజు మళ్ళీ మీ ముందుకు నేను వచ్చాను. ఇక్కడ రెండు కార్యక్రమాలు మీరు చూస్తే, ఏడాదిలో మన నియోజకవర్గంలో మనం ఏం చేశాం, రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం, అందులో ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టాం. నేను ఒక మాట చెప్పాను, ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్లే సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. అప్పు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే శాశ్వతం కాదు, అది తాత్కాలికం. ఒక్కొక్కసారి అప్పిచ్చేవాడు కూడా అప్పివ్వడు. కానీ అభివృద్ధి చెయ్యాలి,